ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూస్తే బతుకమ్మ కుంట ప్రజలకు అంకితం చేశారు. నిన్న బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. ప్రభుత్వ ఆదేశాలతో 7 కోట్లతో అంటే 7.15 కోట్లతో ఆధునీకరణ చేశారండి ఈ బతుకమ్మ కుంట చెరువుని. ఇక 10 ఏళ్ళు టైం ఇవ్వండి, న్యూయార్క్ మరిపించే నగరం నిర్మిస్తా అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నిన్న ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగింది. ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఇక 470 మంది అబ్జర్వర్ల నియామకం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, మరో 7 రాష్ట్రాల ఎన్నికలకు పరిశీలకులు నియమించిన ఈసీ. సో ఈ బీహార్ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవాళ రేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 నక్సలైట్లు చనిపోయారు. ఈ ఏడాది మొత్తం మీద ఛత్తీస్గఢ్ జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 252 మంది చనిపోయారంటండి. ఇప్పటివరకు దారుణం కదా అసలు. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదంట, పిల్లంట. తెలంగాణ నడుస్తుంది కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పార్టీలను బొందబెట్టాలి. ఇప్పుడు ఒకటి నాన్న కేటీఆర్, నేను నిరూపిస్తా, సాక్ష్యాలతో సహా నిరూపిస్తా, ఇప్పుడే నిరూపిస్తా, కాసేపట్లో చెప్తా. అది కూడా మీకు ఇది నడుస్తుంది జాయింట్ గవర్నమెంట్ కాదు, ఇది నడుస్తుంది ట్రయాంగిల్ గవర్నమెంట్. ఇది కాంగ్రెస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మీ ముగ్గురు కలిసే గవర్నమెంట్ నడుపుతున్నారు. పైకి తిట్టుకుంటున్నారు, పైకి గొడవపడుతున్నారు, కానీ జరగాల్సిన సెటిల్మెంట్లు, జరగాని కథలు, జరగాల్సినవన్నీ మీ ముగ్గురు మధ్య జరిగిపోయి ముగ్గురు ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నారు. ప్రూవ్ చేస్తాం మీకు ఇప్పుడు కాసేపట్లో చూపిస్తా అది కూడా.